హాయ్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన ఇంట్లో ఏమేం చేస్తున్నామో తెలుసా? గోంగూర రోటి పచ్చడి అండి. ఫస్ట్ ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాన్ని ఇలా ఏం చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా డ్రై చేయాలండి బాగా. ఆ వాటర్ అనేది ఉంటే మళ్ళీ లూజ్ అయిపోద్ది చట్నీ. అలా కాకుండా ఇలా శుభ్రంగా కడుక్కొని డ్రై చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు అయిద్దండి. చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళండి మా అమ్మోళ్ళు ఈ పచ్చడి. నాకు చాలా ఇష్టమైన పచ్చడి ఇది, గోంగూర రోటి పచ్చడి. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం రోట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని అలా దంచేసుకుంటే బాగా నూరుకుందామండి. ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని మంచిగా నూరుకుందాం. ఇది మెత్తగా మెదిగాక ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈ బౌల్లోకి గోంగూర తీసుకున్నాం కదా, ఆ గోంగూర పెడదాం దీంట్లో. చూడండి వేస్తున్నాను, 1 కప్పు గోంగూర అండి. ఆ గోంగూర కూడా అలా రెండు మిక్స్ అయ్యేదాకా బాగా మంచిగా దంచేసుకుందామండి. దంచుకున్నాక ఇలా చూసుకున్నప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని అలా ఒక్కొక్కటి. మాది రోలు చిన్నదండి, అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. పెద్ద రోలు అయితే అన్నీ ఒకసారి వేయొచ్చు, చిన్న రోలు కాబట్టి నేను ఇలా చిన్నగా వేసుకుంటున్నానండి. మీరు అలా కాకుండా పెద్ద రోళ్ళు అయితే ఒకసారి వేసేసుకోవచ్చు. అలా మొత్తం అన్నీ ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దంచుకున్నాను. నెక్స్ట్ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపుకి ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందు దంచుకున్న గోంగూర అండి ఇది దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అలా టేస్టీగా గోంగూర రోటి పచ్చడి రెడీ.